జాతీయ జంతువు నేషనల్ యానిమల్ గురించి చూద్దాం. 1972 సంవత్సరంలో భారత ప్రభుత్వం పెద్ద పులిని రాయల్ బెంగాల్ టైగర్ జాతీయ జంతువుగా గుర్తించింది. నెక్స్ట్, పెద్ద పులి శాస్త్రీయ నామం పాంథారా టైగ్రిస్. ఏ సంవత్సరంలో గుర్తించింది పెద్ద పులిని అంటే 1972లో. నెక్స్ట్, ప్రాజెక్ట్ టైగర్ను 1973లో ప్రారంభించారు. పెద్ద పులి శాస్త్రీయ నామం పాంథారా టైగ్రిస్ లిన్నేయస్ అనమాట. నెక్స్ట్, 1972 సంవత్సరం వరకు సింహం జాతీయ జంతువుగా ఉండేది. సింహం శాస్త్రీయ నామం పాంథెరా లియో. నెక్స్ట్, దేశంలో టైగర్ రిజర్వుల సంఖ్య 55 ఉన్నాయి. అంటే ఫిబ్రవరి 2024 నాటికి అనమాట 55 ఉన్నాయి. నెక్స్ట్, అంతర్జాతీయ పులుల దినోత్సవం జూలై 29. నెక్స్ట్, దేశంలో పులుల సంఖ్య 3682. అంటే 2022 పులుల గణన ప్రకారం 3682 ఉన్నాయి. నెక్స్ట్, టైగర్ స్టేట్ ఏది? మధ్యప్రదేశ్. నెక్స్ట్, పులులు ఎక్కువగా గల రాష్ట్రాలు మధ్యప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి? 785 ఉన్నాయి. కర్ణాటక 563 ఉన్నాయి. నెక్స్ట్, టైగర్ ఎస్టిమేషన్ రిపోర్ట్ 2022 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పులుల సంఖ్య ఎన్ని ఉన్నాయి? 63 ఉన్నాయి. తెలంగాణలో పులుల సంఖ్య 21 ఉంది. నెక్స్ట్, దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అంటే నాగార్జున సాగర్ శ్రీశైలంలో ఉంది. నెక్స్ట్, జాతీయ పక్షి గురించి చూద్దాం. నేషనల్ బర్డ్. మన జాతీయ పక్షి నెమలి, అంటే మగ నెమలి అనమాట. నెక్స్ట్, శాస్త్రీయ నామం పావో క్రిస్టేటస్ లిన్నేయస్ అనమాట. పక్షి అంటే నెమలి శాస్త్రీయ నామమేమో పావో క్రిస్టేటస్. నెక్స్ట్, నెమలిని జాతీయ పక్షిగా 1964 సంవత్సరంలో భారత ప్రభుత్వం గుర్తించింది. ఇది వైల్డ్ లైఫ్ పరిరక్షణ చట్టం 1972 కింద రక్షించబడుతుంది ఈ జాతీయ నెమలి. నెక్స్ట్, నెమలి ఈకల రంగుకు కారణం కాపర్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెమళ్ళ పునరుత్పత్తి కేంద్రం ఇడుపులపాయలో కలదు. నెమళ్ళ పునరుత్పత్తి కేంద్రం ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్లో, అంటే ఇడుపులపాయలో ఉందంట. నెక్స్ట్, జాతీయ పుష్పం నేషనల్ ఫ్లవర్ గురించి చూద్దాం. మన జాతీయ పుష్పం తామర పువ్వు, లోటస్. నెక్స్ట్, ఈ తామర పువ్వు శాస్త్రీయ నామం నెలంబో న్యూసిఫెరా గెర్టన్. నెక్స్ట్, ఇది భారతీయ సంస్కృతికి ప్రతీక. ఈ నేషనల్ ఫ్లవర్ జాతీయ పుష్పం అనేది భారతీయ సంస్కృతికి ప్రతీక. నెక్స్ట్, జాతీయ ఫలం నేషనల్ ఫ్రూట్ చూద్దాం. జాతీయ ఫలం మామిడి శాస్త్రీయ నామం మాంజిఫెరా ఇండికా. తినే భాగం మధ్య ఫలకవచం అన్నమాట. తినే భాగం ఏంటి? మధ్య ఫలకవచం. నెక్స్ట్, మామిడిని భారతదేశం గర్వించదగ్గ పండు, ఫలాల రాజు అని అంటారు. మళ్ళీ చూద్దాం. మామిడిని భారతదేశం గర్వించదగ్గ పండు, ఫలాల రాజు అని అంటారు. ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా, కింగ్ ఆఫ్ ద ఫ్రూట్స్. నెక్స్ట్, దేశంలో మామిడి పండ్లను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఉత్తరప్రదేశ్, యూపీ అనమాట. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో మామిడి పండ్లను ఎక్కువగా ఉత్పత్తి చేసే జిల్లా ఏది అంటే కృష్ణా జిల్లా. నెక్స్ట్, తెలంగాణలో మామిడి పండ్లు అధికంగా పండించే జిల్లా ఖమ్మం. నెక్స్ట్, మామిడిని వర్ణించిన భారతీయ కవి ఎవరు? తులసీదాస్. నెక్స్ట్, ఆల్ఫోన్సా మామిడి పండ్లకు ప్రసిద్ధి, రత్నగిరి, మహారాష్ట్ర అన్నమాట. నెక్స్ట్, మామిడిలో ఏ సి విటమిన్లు లభించును? మామిడిలో ఏ విటమిన్లు లభించును అంటే ఏ సి విటమిన్లు లభిస్తాయి.